कैसे शुक्रिया अदा करें మీకెలా शाहिद కృతజ్ఞతలు भाई, చెప్పగలను जो షాహిద్ तुमने భాయ్. ये बैग ఈ బ్యాగ్ని మాకు అందించారు. దీనికోసం మేమెంతగానో ఎదురు చూస్తున్నాం. రజాక్ భాయ్, మీరు పంపించిన బ్యాగ్ మా దగ్గరికి సేఫ్గా చేరింది. దేవుడి దయ వల్ల అంతిమ విజయం మనదే అవుతుంది. ఖుదాఫీజ్. మిత్రులారా, ఈ బ్యాగ్ రావడంతో సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది. ఈ బ్యాగ్ విలువేంటో మీకెవ్వరికీ తెలియదు. హైదరాబాదులో इम्तियाज शाहिद भाई देखो तो ఎరా ఇంకా చెప్పవా? చెప్పరా చెప్పు చెప్పమంటుంటే చెప్పరా? ఎంత కొట్టాలరా బాయ్? ఏమని చెప్పిండా? చెప్పలేదు సార్. చెప్పడ్రా. ఎందుకు తెలుసా? వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తారా బాయ్. అవును సార్. ఏయ్ 4 చెప్పరా? ఏయ్ ఆపో. ఇప్పుడు చెప్పరా బాయ్, ఇంతకీ నువ్వు టెర్రరిస్ట్ వా, నక్సలైట్ వా, మావోయిస్ట్ వా, ఎల్టీటీ వా, ఎల్ఈటీ వా, హూజీ వా, సీమీ వా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఎన్ని గ్రూపులు లేరే బాయ్ మన దేశంలో. ఏడాడికెళ్ళి వస్తారు వా మంది పానం దీనికి. సరే చల్ 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 అసలీ నామ్ బోల్. రమేష్ రమే. అబ్బా దొంగ పేరు చెప్పినా ఎంత స్టైల్ గా చెప్తుండు చూడు. కేడి నాయల. అసలీ నామ్ బోల్. శేఖర్ రామ్ శెట్టి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మొబైల్ నంబర్ 9849098285. అతను పిలవండి, మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తున్నావా? ఎస్ సార్. ఏంటి అర్జెంట్ గా రమ్మను? ఆ టెర్రరిస్ట్ ని ఎంత కొట్టినా మళ్ళీ మళ్ళీ మీ పేరే చెప్తుండు సార్. ఏం పేరు? శేఖర్ రామ్ శెట్టి. వాడి పేరు? సారీ రమేష్. రమ్మీ సార్. రమి? ఆ. ఓ, రమి టెర్రరిస్ట్ కాదు. సారీ సార్, మీకు తెలుసని తెలియకవని బాగా కొట్టాను. తెలుసు, బాగా తెలుసు. వాడి వల్లే నాకు డివోర్స్ అయింది. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. డైవర్సా?
రమ్మి దొరికావు మై డియర్ ఫ్రెండ్, దొరికావు ఫైనల్ గా. డూ యు నో, లైఫ్ లో ఒక్కసారైనా అమితాబ్ బచ్చన్ ని, సచిన్ తెండూల్కర్ ని కలవాలి అనుకున్నాను, నువ్వు తగలక ముందు. ఎందుకు నవ్వుతున్నావు? సో హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? చూస్తున్నారుగా, అబ్బా కొట్టారు. శేఖర్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఏ సార్కి చేరవు. థ్యాంక్స్ అన్నయ్య. రమి, నాకు బయట చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, కానీ 7 years స్టోరీ నువ్వు నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది చాలా ఉంది. చెప్పు, ఎక్కడ మొదలెడదాం? మీ ఇష్టం సార్. నా పాకెట్లో ఎప్పుడు నా భార్య ఫోటో ఉండేది, ఇప్పుడు నీ డైరీ. రమేష్ ఉరఫ్ రమి ఉరఫ్ శ్యామసుందర్, అజయ్, అనిల్, డేవిడ్ డికోస్టా, ఇంతియాజ్ మోమిన్, రాబిన్, విజయ్. గుంటూరు, బ్రాడీపేట్ గుర్తుందా? 2 తలకాయల్ని పగలగొట్టి ఓ మనిషిని తగలబెట్టి పారిపోయావు. ఎస్, స్మాల్ ఏజే, అక్కడికి కూడా వెళ్ళాను. నువ్వు చేసిన చిన్న చీటింగ్ కూడా వదలను. లైఫ్ టైం వేయించి ఆగస్ట్ 15 కి రిలీజ్ అయితే మళ్ళీ పంపిస్తా. నా సర్వీస్ లో నేను సక్సెస్ అవని కేసు నీదొకటే. యు నో దట్? చెప్పు చెప్పు, ఎక్కడ మొదలు పెడతాం? అబద్ధాలు అసలు చెప్పుకో, అన్ని మ్యాచ్ అవ్వాలి. ఏ మూడ్ లేదా? నువ్వు మామూలు టెర్రరిస్ట్ అనుకుని మా వాళ్ళు మామూలు కోటింగ్ ఇచ్చారు. ఇంకొక రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆ? నా కోటింగ్ కొత్త ఏం కాదు సార్. నువ్వు గుండప్ప విశ్వనాథ్ గవాస్కర్ కపిల్ దేవ్ నాకే మందు లేక 2 రోజులకోసారి తాగుతుంటే కొత్త బ్యాట్ కొని మిస్ అయితే సరే, కొత్త బ్యాట్ అమ్మా, నీకు దగ్గు మందు కొనలేకపోయిన బాధతో నేను మందు కొడుతుంటే ఈ కొత్త బ్యాట్ కొనుక్కొచ్చి నా జీవితంతో క్రికెట్ ఆడుతున్నాడు. వీడిని ఫుట్బాల్ ఆడితే తప్ప నీ బ్యాట్ అమ్మి నేను ఓటర్ కొనుక్కుంటా. నడక నేర్పించేది నాన్న, కానీ మా నాన్న ముందు నాకు పరుగు నేర్పాడు. లైఫ్ ఒక యాక్సిడెంట్. కొన్ని యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలినా నొప్పిగా ఉండదు. అందమైన యాక్సిడెంట్. తర్వాత లేచి వెళ్ళిపోయిందిరా. తన ఇంటికి వెళ్ళిపోయిందేమో కానీ నా మనసులోంచి కాదురా. రే రమ్మి, నీ అబ్బా మనస్సగా మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చు. మీ అయ్య అగులురాప